కాక మొన్నొచ్చిన ఈ పిల్ల కాకి తులసి నన్ను డామినేట్ చేయడం, దానికి ఈయన గారి సపోర్ట్. నా పవర్ ఏంటో చూపిస్తాను. దీన్ని త్వరలో ఆఫీస్ నుండి వెళ్ళగొట్టేలా చేస్తాను. నా పేరు జ్వాల. రమేష్ ఆఫీస్ మేనేజర్ మీరేనా? అవును, నేనే. మీకేం కావాలి? మీ నుండి నాకు హెల్ప్ కావాలి. నా నుండి మీకు హెల్పా? ఏం లేదు, మీ ఎండి రమేష్ వివరాలు ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండాలి. మా ఎండి వివరాలా? మీకెందుకు? ఏం లేదు, మీ ఎండిని నేను ప్రేమిస్తున్నాను. ఆయన వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని తన్ని సర్ప్రైజ్ చేద్దామని. అలా వివరాలు చెప్పకూడదు మేడం, కుదరదు. నీకు కావాల్సినంత డబ్బిచ్చి నీ లైఫ్ సెటిల్ చేస్తానన్నా కుదరదా? నన్ను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఫూల్ చేసావు కదూ. ఇప్పుడు చూడు, గేమ్ నేను మొదలు పెడుతున్నాను. ఇది లైఫ్ గేమ్. ఇక నీ లైఫ్ ఫినిష్. ఈ జ్వాలతో పెట్టుకుంటే ఎవరైనా అంతే. నాన్నా, ఏంటమ్మా? ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటమ్మా, ఏంటి విశేషం? ఈరోజు మా ఎండి రమేష్ గారు నన్ను టెండర్ కొటేషన్ తయారు చేయమన్నారు. అది తయారు చేసి ఇచ్చాను. నా వర్క్ చూసి రమేష్ గారు చాలా బాగుందని మెచ్చుకున్నారు నాన్న. నిజమమ్మా, ఫస్ట్ టైం ఒక్క మిస్టేక్ కూడా లేకుండా టెండర్ ప్రిపేర్ చేయడం నాకెంత యాంగ్జైటీగా ఉందో తెలుసా. నిజంగా ఆయన చాలా గ్రేట్ అన్నారు. ఏం నటిస్తున్నావే? టెండర్ అని పొంగిపోతున్నావు కదూ. ఈ జీవితానికి టెండర్ నేను పెడతాను చూడు. తులసి, ఇదిగోమ్మా నా బ్లెస్సింగ్స్తో పాటు నీకు నాన్న గిఫ్ట్ కూడా. నాన్న కృష్ణ, అమ్మ కల్పన. బాగానే రాసావే పేర్లు. డాడీ బహుమతి ఇచ్చిన పెన్తో మొదటిగా అమ్మా నాన్న పేర్లే రాసా. ఏ సెంటిమెంటా? గుడ్ గుడ్ సెంటిమెంట్. పెన్ బాగానే రాస్తున్నట్టుంది. ఎంతైనా డాడీ గారు గిఫ్ట్ ఇచ్చారు కదా, అలానే రాస్తుందిలే. ఏది ఒకసారి నన్ను రాస్తూ నువ్వు. ఇవ్వు. ఎలా రాసావు? ఇలానేనా? నేను గిఫ్టులు తీసుకోవడానికి అర్హత లేని వేస్ట్ ఫెలోనా? నాకు దక్కనది వేరే ఎవరికి దక్కినా నేను సహించను. నాన్న ప్రేమతో ఇచ్చిన పెన్ను